ముందుకు ఓకే गणपतिं भवामहे कविन्दमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरु सहस्रपाद सभूमिं विश्वतो हृत्वा अगर पसंद कर सर चपल कोटेड मुहूर्तकाले ग्रहाणां नवानाम् आद्यविश्वर्यानां देस्याः अंशनलोनां देस्यान् मुहूर्तकाले ग्रहाणन्तदा अनुकूलता सिद्धिरस्तु शुभं शुभं भवान् प्रजावान् पशुवान् भवति शङ्कराय चन्द्रोळी कृतान्त भज निवारणाय मां కార్మికులు మెయిన్ ఫోకస్ కాకపోవడం రోడ్స్ అందరూ కూడా ఫోకస్ కాకపోవడం వల్ల చాలా ఇన్సిడెంట్ అయిపోయింది. ఆ ఇన్సిడెంట్ మనం కంట్రోల్ చేయాలి. ఓల్డింగ్ ఉపయోగించాలి. స్పీడ్ పోయే స్మార్ట్ అయిపోతాయి. ఓల్డింగ్ తీసుకొని వెళ్ళిపోవాలి. అది అప్పుడు మళ్ళీ గురించి ఒక నిజాలు రూల్స్ మన కొత్త విన్నాయి కావాలి. ఒక 15 మినిట్స్ వరకు చాలా స్పీడ్గా అన్ని రకాలు కానీ మనిషి ఆలోచన బాధ్యతలు మనిషి కూడా అర్థించబడి కాబట్టి నా కోరిక ఏంటంటే దగ్గర నుంచి వివరించినది మనం ప్రభుత్వ పరంగా అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఒక మంచి మెసేజ్ చేసుకుంటూ పేదలు భాగస్వామ్యం మనం ప్రతి పల్లె ప్రతి కడప ప్రతి మనిషి కూడా ఈ మెసేజ్ ఎంత సీరియస్ సమస్య 13th నుంచి మనకు గవర్నమెంట్ తరఫు నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో మన జరుగుతున్నటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అన్న 99 రోజుల ప్రోగ్రాంలో భాగంగా ఒకటి అలైవ్ అని చెప్పి రోడ్ సేఫ్టీ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తున్నాము స్టేట్ అంతా కూడా. ఇంతకుముందు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో చేసేటువంటి కార్యక్రమాలు ఇప్పుడు మొత్తం హోల్ ఆఫ్ ద గవర్నమెంట్లో ఉన్నటువంటి అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని చెప్పి కార్యక్రమం తీసుకున్నాము. మనకు మొదట వార్డ్ మెంబర్ స్థాయి నుంచి కూడా సీఎం స్థాయి వరకు కూడా అందరూ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు ఒక 1 వీక్ పాటు. దీంట్లో ప్రజలందరూ కూడా రోడ్ సేఫ్టీ సంబంధించినటువంటి ప్రాముఖ్యమైనదో అది అర్థం చేయించాలి. ఎందుకంటే చాలా రోడ్ల మీద విపరీతమైనటువంటి యాక్సిడెంట్లు కావటం, అందులో చాలామంది వేలాదిగా చనిపోవడం జరుగుతున్నది. దాన్ని తగ్గించాలి ఎట్లా అన్న ఉద్దేశంతో రోడ్లు యాక్సిడెంట్ తగ్గించాలి, మరణాలు తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ టేకప్ చేసినాము. అది ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని వింగ్స్ కూడా అన్ని శాఖలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ కూడా పొలిటికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. సో దీనివల్ల ప్రజలకు ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి ఇది రోడ్ సేఫ్టీ అన్న అంశం పైన అన్న ఉద్దేశంతో టేకప్ చేసినాం. దాంట్లో భాగంగా పార్టిసిపేట్ చేద్దామని వచ్చాను. అర్బన్ నక్సల్స్ అంటే నాకు తెలిసిన వరకు అయితే ఎవరు ఉన్నాడు, నా దృష్టిలో దారా ఇట్లా అర్బన్ నక్సల్స్ అనేది నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు లేరు. సపోర్ట్ చేసే వాళ్ళు ఉండొచ్చు కానీ అట్లా సాయుధులైనటువంటి వాళ్ళు ఎవరు లేరు.